సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని తెలుగు సాంస్కృతిక అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. ఈరోజు రాజా గారి ఫిలాంథ్రోపిక్స్ ఆధ్వర్యంలో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం పెద్దవాళ్ళంతా వచ్చారు. చాలా బాగా నిర్వహించారు. అందులో మరి ఒక్కో రంగంలో ఒక్కో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఘనంగా సన్మానించారు. వివేకానంద స్ఫూర్తితో మరి దేశం నడవాలని ఆ రోజు ఆయన ఉద్బోధించారు. తర్వాత ఎట్లా ఉన్నా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మాత్రం పూర్తిగా ఆయన స్ఫూర్తితో ఇటు యువతని, అటు రైతుల్ని, ఇటు మహిళల్ని ఎంతో గౌరవిస్తూ ముందుకు సాగుతున్నటువంటి గొప్ప పరిపాలన మరి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. అందువలన వివేకానంద స్ఫూర్తి ఆశయాలు అన్ని కులాలు, అన్ని మతాలు సమానం అనేటువంటి ఆయన ఏదైతే సంకల్పించారో అదే సంకల్పాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అమలు చేస్తూ మతాలు, కులాలు, ప్రాంతాలు, పార్టీలు, రాజకీయాలు అన్నిటికీ అతీతంగా నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సంక్షేమ పథకాలు అందాలి అనే గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తున్న ఈ పాలన తప్పనిసరిగా వివేకానంద చెప్పిన ఆశయాలకి ఇది అనుగుణంగా ఉంది అని మేము భావిస్తూ ఉన్నాము. బీసీలు ఇప్పుడు చూస్తే ఇచ్చే సీట్లలో అందరూ బీసీలే ఉన్నారు. ఇప్పుడు అది పార్టీ తీసుకునే ఒక నిర్ణయాల్లో ప్రజలకు అందుబాటులో లేనటువంటి నాయకుల్ని పక్కన పెడుతున్నారు అంతే. ముఖ్యమంత్రి లేని ఆయన పొగిడారు కదా. శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుతున్నట్లు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి వ్యవస్థాపక అధ్యక్షులు మందలపర్తి శ్రీహరి తెలిపారు. ఆనందంగా జీవిస్తాము తెలిపింది. అటువంటి ధనుర్మాస వ్రత దీక్ష శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి వారి ఆధ్వర్యంలో గత 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు అత్యంత వైభవపేతంగా ఈ మందిరంలో నిర్వహించడం జరుగుతోంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి 1992వ సంవత్సరంలో పరమహంస పరివరాజకాచార్యులు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీర్ స్వామి వారి యొక్క సువర్ణ హస్తాలతోటి ఈ మందిరంలో మా మందిర గౌరవాధ్యక్షులు శ్రీ పి గౌతమరెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడే స్థాపించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు వజ్రాయుధం లాంటి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ప్రచారం నిమిత్తమే ఈ సంస్థ ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా జనవరి 14వ తేదీ భోగి రోజున ఈ ధనుర్మాస వ్రతంలో చివరి రోజు ముఖ్యమైన ఘట్టం అదే గోదా రంగనాథులకి వివాహ మహోత్సవం. గోదా తల్లి మనుష్యుడిగా జన్మించి ఏ విధంగా భగవంతుని చేర్చుకోవచ్చో, ఏ విధంగా నిలిస్తే భగవంతుని చేరవచ్చో మనందరికీ కూడా తెలియజేసి శ్రీరంగనాథుని వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. అటువంటి విశేషమైన కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మన మందిరంలోనే రేపు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించబడుతుంది. దీనికి వేలాది మంది భక్తులు విచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఎవరైతే వివాహం కాని యువతి యువకులు ఉంటారో వారందరికీ కళ్యాణం అయిన తర్వాత ఆ యొక్క దేవతామూర్తుల్లో ఉండే మాలలు, పుష్పమాలలు వారికన్నా ధరింపజేస్తే శీఘ్రాతి శీఘ్రంగా వివాహమైన సంఘటనలు చాలా కనిపిస్తూ ఉంటాయి. కేశినేని నాని అవినీతిపరుడు నిరూపించడానికి తాము సిద్ధమంటూ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న శుక్రవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయవాడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోటోలు ఒకసారి తీయండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఫోటోలు పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోయిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఫోటోలు పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆ 5 ఏళ్ళలో విజయవాడ అభివృద్ధి జరిగిందా, లేకపోతే అంత ముందు జరిగిందా, లేకపోతే ఆ తర్వాత జరిగిందా? రమ్మనండి, చర్చకి రమ్మనండి. నిజంగా కేసీఆర్ లాంటి సైకోలు ఉంటే పార్టీలో ఎంపీగా ఉంటే నిజంగా శ్మశానంగా మాట్లాడు. చంద్రబాబు గారు ఏదైనా ఎంత ఉన్నా వద్దంటాడు లోపల. అతను సైకో మెంటాలిటీ. ఎదుటి మనిషి పక్షంగా ఉంటే చూసి ఊరుకోలేడు. రేపు విజయవాడ బాగుపడుతుందన్నా ఊరుకోడు. కేసీఆర్ నాని తెలుసు బాబు విజయవాడ అభివృద్ధి అయిందో శ్మశానం అయిందో. కేసీఆర్ నాని
ఆయన మాట్లాడినటువంటి 10 రోజుల ముందు ఒకసారి వీడియో తీయండి. ఈసారి చూపిస్తాను పని డేట్ చూపిస్తా. 10 రోజుల ముందు వీడియో జగన్మోహన్ రెడ్డి అసలు లాస్ట్ అండ్ ఫైనల్ అంటే కన్నవా వేసుకోకుండా 10 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డిని తిట్టినటువంటి కేసీనేని నాని కన్నా సిగ్గుండాలా టికెట్ తీసుకోవడానికి. అలాంటి వ్యక్తికి తిట్టి అసలు జగన్మోహన్ రెడ్డి రాడు అన్నటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి కన్నా సిగ్గు. ఇద్దరికి లేనప్పుడు ఈ రోడ్డుకి ఇదే తప్పుకోండి. వాటర్ వస్తుంది సమర్థులు అసమర్థులు 2024 ఎన్నికల్లో ప్రజలు తెలుస్తారు. తొందరలోనే ఉన్నాయి. చెప్పాను కదా, కేసీఆర్ భవన్ బుద్ధా భవన్ దేనికని ఎప్పుడైనా ఛాలెంజ్. ఈ 2-3 నెలల్లో ఎప్పుడైనా ఛాలెంజ్. తాజాగా 4 రోజుల క్రితం గ్రామాల అభివృద్ధికి కేంద్రం పంపిన 988 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించాలని చూస్తుందని శుక్రవారం రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో ఉన్న గ్రామీణ ప్రజలకు రోడ్లు, డ్రైన్లు, శానిటేషన్, లైటింగ్ ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం 988 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కానీ అందులో కేవలం 393 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి మిగతా 600 కోట్ల రూపాయలు కూడా దిగమింగి వేసి దొంగిలించి దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పడుతుంది. ఇదే రకంగా కేంద్ర ప్రభుత్వం గతంలో పంపించినటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులు 8,629 కోట్ల రూపాయలని దారి మళ్లించి మా పంచాయతీల నుంచి దొంగిలించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి వాడుకోవటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు పాత 629 కోట్ల రూపాయలు వెంటనే తిరిగిమ్మని చెప్పి దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. ఆ నిధులు ఇవ్వకపోగా తాజాగా వారం రోజుల క్రితం కేంద్రం పంపించినటువంటి ఈ 988 కోట్ల రూపాయల్లో 600 కోట్ల రూపాయలు దొంగిలించి వేయటానికి కుట్రలు పడటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అలాగే మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం సహించేది లేదు. మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా అధికారులు, కేంద్ర అధికారులు చాలా విశ్వసనీయమైన సమాచారం ఇవ్వటం జరిగింది. వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది, మీ రాష్ట్ర ప్రభుత్వానికి మీ గ్రామీణ ప్రజలకి ఇవ్వమని చెప్పి 988 కోట్ల రూపాయలు పంపించాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు. 2024 ఎన్నికల్లో పెడన నియోజకవర్గంలో వైసీపీ జెండాని ఎగురవేస్తామని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన ఉప్పల రమేష్ అన్నారు. గ్రామాల్లో ఏమేమి అభివృద్ధి పనులు కావాలో అవన్నీ కూడా గ్రామంలో ఉన్న నాయకుల్ని, కార్యకర్తలని, ప్రజల నుంచి మేము కలుసుకుని వాళ్ళ యొక్క విజ్ఞప్తులు ఏవైతే వాళ్ళు చెప్పే సలహాలు, సూచనలు అన్నీ స్వీకరించి ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తాము. అట్లాగే రానున్న రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ జెండాని పెడన నియోజకవర్గంలో 2024లో ఖచ్చితంగా ఎగరవేసి జగనన్నకి బహుమతిగా ఇచ్చి మరొక్కసారి 2024లో జగనన్నని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ప్రజలందరూ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే మరొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడిని అలాగే ప్రజల్ని అందరినీ కూడా నేను ఎల్లవేళ అందుబాటులో ఉంటానని, ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి జగనన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరినీ కూడా నేను వేడుకునేది ఒకటే, నన్ను మీ బిడ్డగా ఖచ్చితంగా నన్ను ముందుండి మీరందరూ నడిపించాలని చెప్పేసి నేను చిన్నవాడిని. ఖచ్చితంగా మీరందరూ సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి కూడా మీ దీవెనలు, ఆశీర్వాదాలు నాకు కావాలని చెప్పి నేను అందరినీ వేడుకుంటూ, ఈ పెడన నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడూ కూడా నేను అందుబాటులో ఉంటాను. అలాగే ఇప్పుడు కూడా నేను నా చిన్ననాటి నుంచి 40 ఏళ్ళు నాకు ఇప్పుడు ఈ 40 ఏళ్ళ నుంచి కూడా నేను ఇక్కడే ఉన్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా సరే మీ బిడ్డగానే ఉంటాను తప్ప వేరే నాకేమీ ఎప్పుడు ఒకేలా ఉంటా. పదవున్నా లేకపోయినా సరే మీ అందరూ నన్ను చూసారు చిన్నప్పటి నుంచి కూడా. అలాగే రేపు పొద్దున ఈ పెడన నియోజకవర్గం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి అసెంబ్లీలో పెడన వాణి వినిపించడానికి మీరందరూ కూడా నాకు అండగా ఉండాలని, ఖచ్చితంగా మీ బిడ్డగా రాబోయే రోజుల్లో ఈ పెడన పేరుని ఖచ్చితంగా ఇముడింపజేసేలాగా నేను
నేను పనిచేస్తూ ఉంటాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.